హాయ్ హలో వెల్కమ్ టు అమ్మూస్ లైఫ్. ఈరోజు క్రిస్పీ దోశ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఆనియన్ తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసి ఫోక్కి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అండ్ ఆనియన్ తీసుకొని మొత్తం పెనం అంతా అనేసేయండి. పెనం వేడయ్యాక ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని దోశ రౌండ్గా బాగా వేసుకోండి. నేనైతే నాన్ స్టిక్ది యూస్ చేయను, ఐరన్ది యూస్ చేస్తాను. ఎందుకంటే టేస్ట్ కానీ క్రిస్పీనెస్ కానీ బాగుంటుంది. మనం ఐరన్ దానిపైన దోశ వేసినప్పుడు కారం చట్నీ పప్పుల పొడి ఇలా దోశపై వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు క్రిస్పీ అయినా టేస్టీ అయినా మన దోశ రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ దోశలకి నేను పళ్ళెం చట్నీ చేశాను. ఇలాంటి వెరైటీస్ అండ్ టిప్స్ కోసం అమ్మూస్ లైఫ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.